ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. నేను కూకట్పల్లిలో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు మనం ఎక్కువ మంది బాధపడే ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. ఓకే, ఎలాంటి యోగాసనాలు చేసుకుంటే ఎలా రిలీఫ్ వస్తుంది అనేది తెలుసుకుందాము. మెయిన్గా ఏంటంటే బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఇంతకు ముందు అయితే చాలా పెద్దవాళ్ళకు వచ్చేవి బ్యాక్ పెయిన్స్. ఇప్పుడు అలా కాకుండా పిల్లలతో స్టార్ట్ చేసి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. అసలు ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ అంటే, మామూలుగా మనం ఎంత ఎక్కువ టైము ఒకటే పొజిషన్లో కూర్చోవడం కూడా మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఒకదానిపైన ఒకటి డిస్క్లు కంప్రెస్ అయిపోయి దాని మధ్యలో ఉన్న నర్వ్స్ కంప్రెస్ అయిపోయి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి వెయిట్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వెయిట్ కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆ ప్రెషర్ అంతా కూడా లోయర్ బ్యాక్లో పడడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మామూలుగా బైక్ డ్రైవింగ్ ఎక్కువ ట్రావెలింగ్ పెట్టుకునే వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఆ జర్క్లు వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వల్ల కూడా ఊరికే జర్క్ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తెలియకుండా, అంటే ఆ జరిగిన టైంలో అనేది ఏం తెలీదు పెయిన్ అనేది, కానీ వాళ్ళకి ఏంటంటే కొద్ది రోజులు అయిన తర్వాత అది ట్రిగర్ అవుతుంది బ్యాక్ పెయిన్ లాగా. సో ఎప్పుడైనా కూడా స్పైన్ అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే అప్పర్ స్పైన్ అంతా కూడా హ్యాండ్స్కి సంబంధించి కనెక్టివిటీ ఉంటుంది, నెక్కి సంబంధించి కనెక్టివిటీ ఉంటుంది. అదే కంప్లీట్గా లోయర్ బ్యాక్ అంతా కూడా డౌన్ పార్ట్స్ ఏవైతే లెగ్స్ ఉంటాయో వాటి నర్వస్ సిస్టమ్కి కనెక్టివిటీ అనే ఉంటుంది. కాబట్టి స్పైన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, దానికి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే నార్మల్ బ్యాక్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుందో నేను చెప్తాను. ఓకేనా, ముందుగా మనము అర్ధమచంద్రాసనం తీసుకుందాం. ఓకే, అది చేసేటప్పుడు ముందుగా మీ రైట్ లెగ్ ఏదైతే ఉంటుందో కుడి కాల్ని లోపల తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి తీసుకోవాలి. తర్వాత మీ ఎడమ కాల్ని రైట్ సైడ్ తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మీ ఎడమ చేతి ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోండి, కానీ స్పైన్ స్ట్రైట్ ఉండాలి. అంటే బాగా వెనక్కి తీసుకోకుండా కొంచెం వెనక్కి తీసుకొని నడుము స్ట్రైట్గా ఉంచండి. ఉంచిన తర్వాత మీ రైట్ ఎల్బో ఏదైతే ఉంటుందో దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కిందికి ఇలా రైట్ సైడ్కి, నీని రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. తర్వాత మీ హెడ్ని లెఫ్ట్ సైడ్కి తిప్పాలి. ఇటు షోల్డర్ని లెఫ్ట్కి స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్ని ఇటు నీని రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో బాడీని ట్విస్ట్ చేయాలి ఇలా. ఓకే, ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే బెనిఫిట్, లోయర్ బ్యాక్లో ఏంటంటే స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. వెర్టిబ్రాస్ అనేవి స్ట్రెచ్ అయ్యి మంచి రిలీఫ్ వస్తుంది. ఇలా ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అదర్ సైడ్ సేమ్ ఇదే ఇంకొక సైడ్ చూపిస్తాను. మీ లెఫ్ట్ లెగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకోండి. రైట్ పాదంని లెఫ్ట్ సైడ్కి తీసుకోండి. రైట్ హ్యాండ్ని వెనక్కి తీసుకోండి. మీ లెఫ్ట్ ఎల్బోతో నీని లెఫ్ట్కి పుష్ చేయండి. హెడ్ రైట్ సైడ్ తిప్పండి. ఇటు షోల్డర్ స్ట్రెచ్ చేయాలి, ఇటు నీని లెఫ్ట్కి పుష్ చేయాలి. బ్రీత్ నార్మల్గా తీసుకోవాలి. ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఓకే, దీని తర్వాత మీకు భుజంగాసనంలో 3 వేరియేషన్స్ చూపిస్తాను. ఆ పొజిషన్స్లో హోల్డ్ చేయడం వల్ల ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రిలీఫ్ అనేది వస్తుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. ఓకే, దానికి ఏం చేయాలంటే ముందుగా బోర్లో పడుకోవాలి రివర్స్లో. ఇప్పుడు చేతుల్ని చెస్ట్ పక్కన ఉంచండి. లెగ్స్ని పూర్తిగా స్ట్రెచ్ చేయండి. అలానే లెగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు హ్యాండ్ చెస్ట్ పక్కన ఉంచేసి నెమ్మదిగా బాడీని ఓన్లీ 30 degrees మాత్రమే లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ చేస్తూ హోల్డ్ యువర్ బాడీ ఇన్ 30 degrees. ఒక్కొక్క పొజిషన్లో అబ్జర్వ్ చేయండి ప్రెషర్ ఎక్కడ పడుతుందని. అలా ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. ఎక్సేల్, రిలాక్స్. నెక్స్ట్ మళ్ళీ ఒక 50 degrees అప్. ఇన్హేల్, ఎల్బోస్ పూర్తిగా స్ట్రెచ్ చేయొద్దు, హాఫ్లో ఉండాలి.
నౌ రిలాక్స్. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా భుజంగాసనం. హ్యాండ్స్ పూర్తిగా స్ట్రెచ్ చేయండి. నౌ ఎక్సేల్, రిలాక్స్. ఓకే, ఇలా భుజంగాసనం చేసుకోవడం వల్ల కూడా మీ బ్యాక్లో చాలా రిలీఫ్ వస్తుంది. ఓకే, దాని తర్వాత సేతుబంధాసనం. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ని జస్ట్ బాడీ పక్కన ఉంచండి, నడుముని పైకి లిఫ్ట్ చేయండి, వీలైనంత స్ట్రెచ్ చేయండి. ఇలా ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయండి, తర్వాత రిలీజ్ చేయండి. ఓకే, తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఆసన శశాంకాసనం. ఓకే, ఇది చేసేటప్పుడు మీ లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. ఓకే, చాలామంది ఇది ఏమంటారు, నార్మల్ లెగ్స్ దగ్గర తీసుకొని చేస్తూ ఉంటారు, కానీ ఇలా చేసి చూడండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీ స్పైన్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది, మంచి బ్యాక్ పెయిన్కి రిలీఫ్ వస్తుంది. ఓకే, మ్యాక్సిమం లెగ్స్ని దూరం పెట్టాలి, చేతుల్ని వీలైనంత స్ట్రెచ్ చేయాలి ఫార్వర్డ్. కంప్లీట్గా మీ స్పైన్ని పూర్తిగా ముందుకు స్ట్రెచ్ చేసి ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. హిప్ని కూడా డౌన్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెమ్మదిగా చేతుల దగ్గర తీసుకొని రిలాక్స్ అవ్వండి. ఓకే, దీని తర్వాత మీకు బ్లాక్తో కొన్ని టెక్నిక్స్ చూపిస్తాను. ఆ బ్లాక్ పెట్టుకొని చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లెగ్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అనేవి తక్కువ చేసుకోవాలి. ఒకవేళ చేసినా కూడా హ్యాండ్స్ అనేవి హిప్ కింద పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ బ్లాక్తో లెగ్ స్ట్రైట్ పెట్టేసి ఇలా పడుకున్న తర్వాత నడుం కింద కరెక్ట్గా మీ లోయర్ బ్యాక్ అండ్ హిప్ మధ్యలో బ్లాక్ అనేది పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత మీ లెగ్స్ని కాసేపు ఇలా ఫోల్డింగ్లో ఉంచండి. తర్వాత పూర్తిగా లెగ్స్ని ఇలా ముందుకు స్ట్రెచ్ చేయండి. ఈ పొజిషన్లో చాలా రిలాక్స్ అవుతుంది స్పైన్. తర్వాత కొద్దిసేపు ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసి ఉంచండి, కొద్దిసేపు స్ట్రెచ్ చేయండి, తర్వాత కొద్దిసేపు ఫోల్డ్ చేయండి. దాంతో మీకు బ్యాక్ పెయిన్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తీసేసేయండి. లాస్ట్లో మీ లెగ్స్ కింద పెట్టుకోవాలి బ్లాక్ని. మీరు నైట్ పడుకునేటప్పుడు పిల్లో కూడా పెట్టుకుంటే నడుము రిలీఫ్ అవుతుంది, పెయిన్ అనేది తగ్గుతుంది. ఇలా జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్. ఇలా కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మంచి రిలీఫ్ వస్తుంది పెయిన్కి. ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయండి. యూజ్ చేసి బ్యాక్ పెయిన్ ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎవరికైతే నార్మల్గా అప్పుడప్పుడు పెయిన్ వస్తుందో వాళ్ళు ఇది రోజు ఎంత 10 నిమిషాల టైం కూడా పట్టదు కదా, ఈ ఆసనాలు చేసుకొని ఈ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ని దాదాపు ఒక 60-70% వరకు తగ్గించేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.